మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలదోగు రాయంచసనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియే చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరం బరుగునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి ఇతరంబుజేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా వినుత గుణశీల మాటలు వేయునేలా. శ్రీ మహావిష్ణువు ఆ విధంగా అద్భుతంగా భూమి మీద వామనుడి రూపంలో ప్రభవించాడు. ఆ అవతారాన్ని చూసి మూడు లోకాలు ఎంతో ఆనందపడ్డాయి. యుక్త వయసు వచ్చిందని చూసి వామనుడికి ఉపనయనం చేద్దామని కశ్యప ప్రజాపతిని ముందు పెట్టుకుని సమస్త మునీంద్రులు కూడా తగినటువంటి కార్యకలాపాలు జరిపారు. అద్భుతంగా సాగింది. ఈ ప్రపంచంలో బహుశా ఎవరికి ఉపనయనం ఇంత అద్భుతంగా సాగి ఉండకపోవచ్చు. సాక్షాత్తు వామనుడికి సూర్యుడే గాయత్రి మంత్రాన్ని బోధించాడు. బ్రహ్మ జంఝాన్ని ఇచ్చాడు. కశ్యపుడు ముంజదర్భల మొలత్రాడునిస్తే అదితి కౌపీనాన్ని ఇచ్చింది. భూదేవి చక్కగా జపం చేసుకోవడం కోసం నల్లటి జింక చర్మాన్ని ఇస్తే చంద్రుడు స్వయంగా దండాన్ని ఇచ్చాడు. ఆకాశం గొడుగు పట్టినట్టు గొడుగునిచ్చింది. బ్రహ్మ తాను కమండలం ఇచ్చాడు. సరస్వతీదేవి జపం చేసుకోవడం కోసం జపమాల ఇచ్చింది. సప్త ఋషులు పవిత్రమైనటువంటి దర్భల్ని ఇచ్చారు. ఇంకా ఇలా ఇంత అద్భుతంగా ఆయనకి సమస్తము సమకూరితే బ్రహ్మచారి తాను భిక్షాపాత్రని తీసుకుని బయలుదేరాలి కదా. ఆయనకి భిక్షాపాత్రను సమకూర్చేవారెవరు? ఐశ్వర్యమే తన రూపంగా కలిగినటువంటి ఆ కుబేరుడు వామనుడికి స్వయంగా భిక్షాపాత్ర ఇచ్చాడు. భిక్షాపాత్రికనిచ్చెను యక్షేశుడు వామనునకు. నక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షువునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. నక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షువునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. మరి ఇంకా తొలి భిక్ష వేసేటువంటి ఆ తల్లి, లోకాల తల్లి, ఐశ్వర్య రూపిణి అన్నపూర్ణ తాను స్వయంగా ప్రత్యక్షమై ఆ బ్రహ్మచారికి ముందుగా అక్షయం అంటూ భిక్ష వేసింది. ఎంత చిత్రం కదా. పరీక్షిత్ మహారాజా, కుబేరుడు ఈ విధంగా భిక్షాపాత్ర ఇస్తే ఆ భిక్షాపాత్ర తీసుకుని ఇక వామనుడు బయలుదేరాడు. ఆ సమయంలో అద్భుతంగా వేదమంత్రాలు పఠిస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి ఋషులంతా కూడా చాలా అద్భుతంగా హోమం చేశారు. హోమ కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా పూర్తి అయిపోయిన తర్వాత బ్రహ్మచారి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఆ వేద బ్రాహ్మణులను చూసి ఇలా అన్నాడు, ఏమీ తెలియని వాళ్ళగా
అన్నీ తెలిసినవాడు ఏమీ తెలియకుండా ఉంటే, ఏమీ తెలియకుండా మాట్లాడితే, ఏమీ తెలియనట్టు మాట్లాడితే బహుశా ఇలాగే ఉంటుంది కాబోలు. ఎందుకంటే జ్ఞాని ఎప్పుడు కూడా తన జ్ఞానాన్ని ప్రదర్శించకూడదు. జ్ఞానం ఎప్పుడు కూడా ఒక ప్రదర్శన వస్తువు కాదు. ఎందుకంటే జ్ఞానం అనేటువంటిది మన యొక్క వాక్కుల ద్వారా మాత్రమే కాక మన ప్రవర్తన ద్వారానే ఇతరులకి జ్ఞానం గురించి తెలియవస్తుంది. ఆ బ్రాహ్మణులను చూసి వామనుడు ఇలా అడిగాడు, ఈ లోకంలో దానాలు అందుకోవడానికి బ్రాహ్మణులంతా దాతల దగ్గరికి పోతున్నారా? వారు కోరిన ధనమంతా దాతలు ఇస్తున్నారా? మీరు కూడా అలాంటి ధనాన్ని తెచ్చుకుంటారా అని ఈ విధంగా అడిగాడు. ముఖ్యంగా ధర్మయుక్తంగా దానాలు చేసేవాడి దగ్గర తీసుకున్నటువంటి దానమే ఫలిస్తుంది. దానాలు ఎందరో చేస్తారు. అద్భుతంగా ఎన్ని గొప్ప దానాలు చేసినా ఆ దానాలకు సంపూర్ణమైన ఫలం రావాలి అంటే అది ధర్మబద్ధం కావాలి. అలా అర్థులకు అడిగింది ఇచ్చేటువంటి దానవీరుడు ఎవరో చెప్పండి అని వామనుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుల్ని అడిగాడు. వామన, తనవిచ్చే దాతలు ఉన్నారు, బ్రాహ్మణులు కోరినటువంటి సంపదలన్నీ పొందుతున్నారు. కానీ ఈ భూమి మీద బలిచక్రవర్తితో సమానమైన మహాదాత లేడయ్యా. శుక్రాచార్యుడి అనుమతితో ఆ బలిచక్రవర్తి 100 గొప్ప యాగాలు చేశాడు. అతన్ని అడిగితే నీకు చాలా గొప్ప సంపద సమకూరుతుంది అని అన్నారు. బ్రాహ్మణుల మాటలు విని తనలో తానే నవ్వుకుని లోకాలకు మేలు కలిగించడం కోసం వామనుడు ప్రయాణమయ్యాడు. పెద్దల దీవెనలు తీసుకున్నాడు. తల్లిదండ్రుల అనుమతి పొంది మంచి ముహూర్తంలో బయలుదేరాడు. ముందుగా వామనుడు బాగా చిక్కిపోయి దీనస్థితిలో ఉన్నటువంటి ఆ దేవేంద్రుడిని కాపాడదామనుకున్నాడు. వెంటనే తాను ఎంతో పేదవాళ్ళలాగా బలిచక్రవర్తిని దానం అడగడానికి సంకల్పించి ముందుకు సాగాడు. ఆహా, ఎంత చిత్రం! స్వయంగా ఆ లక్ష్మీదేవినే తన వక్షస్థలం మీద కలిగినటువంటి మహావిష్ణువు తాను అయినప్పటికీ అతడు ఇంద్రుడి కోసం బలిని బిచ్చం అడగడానికి ప్రయాణమై వెళ్ళాడు. ఎంత చిత్రం! ఇతరులకు మేలు చేసే ఉద్దేశంతో బిచ్చం అడగడం కూడా మహానుభావులకి ఎంతో గొప్ప అలంకారమే అవుతుంది సుమా. హరి 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 సిరియురమునగల హరి హరి హయు కొరకు ధనుజనడుగౌజనియ సిరియురమునగల హరి హరి హయు కొరకు ధనుజు నడుగౌజనియ బరహితరతి మతియుతులగు దొరలకు అడుగుటయు నొడలి తొడవగు బుడమిన్ దొరలకు నడుగుటయు నొడలి తొడవగు బుడమిన్ ఆ ఎందుకంటే బిచ్చం అడగడంలో కూడా ఒక రకమైనటువంటి అహంకార రాహిత్యమే కనబడుతుంది. తన కోసం అడిగినా కూడా అది తనకి కాదు అనుకునేటువంటి వాడు గొప్ప జ్ఞాని. పైగా ఇక్కడ భారతీయ సంప్రదాయంలో ఒక విశేషం ఉంది. ఎవరు మన దగ్గరికి వచ్చి భిక్ష అడిగినా కూడా మనం ఏమనుకోవాలంటే అభ్యాగతి స్వయం విష్ణువు అని అనుకోవాలన్నారు. బహుశా ఈ సూక్తి ఈ అవతారం తర్వాతనే ప్రభవించింది కాబోలు. అలాగే వచ్చినవాడు కూడా తానే స్వయంగా మహావిష్ణువుగా ఎంతమాత్రం అనుకోకూడదు. తనకు పెట్టే తల్లి సాక్షాత్తు ఆ అన్నపూర్ణ అనుకోవాలి. అహంకారం ఏమాత్రం లేనటువంటి ఆ శుద్ధ సత్వస్వరూపుడు ఆ శ్రీమన్నారాయణుడు కపట వటువు ఆ సమయంలో నటిస్తూ లోకాలని కాపాడడం కోసం తాను స్వయంగా భిక్ష అడుగుతున్నాడు. ఆహా, శివకేశవులకి ఈ విషయంలో ఎంత గొప్ప సామ్యం ఉంది కదా. లోకాలని కాపాడడం కోసమే సాక్షాత్తు పరమేశ్వరుడు భిక్ష అడుగుతుంటాడు. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు కూడా లోకాలను కాపాడడం కోసమే భిక్ష అడుగుతున్నాడు సుమా. భగవంతుడైనటువంటి
ఆ వామనుడు తన కడుపులో సమస్త లోకాలు భరించాడు కదా, అందుకే ఆయన ఎంత ఉయ్యారంగా నడిచినా ఆయన బరువును తట్టుకోలేక భూమి ఒకవైపుకు కుంగిపోయిందిట. ఆదిశేషువు కూడా క్షణకాలం తన పడగలని అల్లాడించాడు. వామనుడు ప్రయాణం చేసి ముందుగా నర్మదా నది దాటాడు. ఆ నది సమస్త శుభాలని అందించేటువంటిది, యమబాధల నుంచి కవచంలా కాపాడేది. గడుసుతనంతో కూడిన ముక్తికాంత మనసులో గుట్టంతా బయటపెట్టేది. తన నీళ్లతోటి దోషాలని నివారించేటువంటిది. మంచి తేజస్సు గల వామనుడు ఆ విధంగా నర్మదా నది దాటి ఉత్తర తీరంలో ఉన్న బలిచక్రవర్తి యాగశాలను సందర్శించాడు. అక్కడ రాక్షసులంతా పెద్దగా సందడి చేస్తున్నారు. శ్రీమన్నారాయణుడు ఎంత కపటబటువు రూపంలో అక్కడికి వచ్చినప్పటికీ ప్రకృతి అంతా మనోహరంగా పులకరించింది. చెట్లన్నీ, కొమ్మలన్నీ పువ్వుల కళ్ళతో ఆ స్వామిని కళ్ళారా చూసి ఎంతో ఆనందపడ్డాయి. భూమి పులకిస్తోంది. పైనుంచి దేవతలు పువ్వులు కురిపిస్తున్నారు. గాలి మధురంగా వీస్తోంది. ఘంటానాదం మోగుతోంది. దీపాలు అద్భుతంగా ప్రకాశిస్తున్నాయి. బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటికలో ఆ హోమం నుంచి వస్తున్నటువంటి అగ్నిజాల ఉవ్వెత్తుగా ఆనందంతో ఒక్కసారి ఎగిసిపడింది. ఆ యజ్ఞంలో పాల్గొన్న ఉద్దండులైనటువంటి మునులను చూసి దేవతలు, సిద్ధులు భయపడుతున్నారు. ఆ స్థలానికి ముందు వైపు ద్వారంలో ఏనుగులు, గుర్రాలు, సైన్యాలు నిండి ఉన్నాయి. ఆ సైన్యం అంతా ఒక్కసారి కలబడపడిపోయింది. ఆ యజ్ఞకుండాల పొగలతో సూర్యుడి రథం కూడా, ఆ రథానికి కట్టబడ్డ గుర్రాలు కూడా పూర్తిగా కప్పబడిపోయినాయి. ఇలా మనోహరంగా దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి ఆ వామనుడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇతడెవరు? ఇతడిని చూస్తుంటే ఎందుకీ పులకింత, ఎందుకీ ఆశ్చర్యం, ఏమిటి దివ్య తేజస్సు? ఇతడు శివుడా, విష్ణువా, బ్రహ్మ, సూర్యుడా, అగ్ని ఈ మారువేషంలో వచ్చి ఉంటాడు. లేకపోతే ఇంతటి బాలుడేమిటి? ఇంతటి అద్భుతమైనటువంటి కాంతి తేజస్సుతో ఎవరుంటారు ఈ ప్రపంచంలో అని వాళ్ళంతా గుసగుసలు పోయారు. శంభుండో హరియో పయోజే భవుడో చండాంసుడో వహ్నియో దంభాకారత వచ్చగాక ధరణింధాద్రీసురుండెవ్వడి శుంభద్యోతనుడి మనోజ్ఞతనుడంచున్ విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగణి తత్సభ్యుల్ రహస్యంబుగన్ ఆ ఆ పొట్టి బ్రహ్మచారి అయిన వామనుడు లోపలికి రాగానే ప్రజలంతా గజిబిజి పడ్డారు. కొందరు గుసగుసలాడారు, కొందరు తికమకపడ్డారు, కొందరు పెద్దగా కలకలం చేశారు. అసలు ఆ విష్ణువుకి పుట్టుకే లేదు. అలాంటి వాడు అదితి కొడుకుగా వామనుడుగా పుట్టాడు. ఆ పొట్టి బ్రహ్మచారి బలిచక్రవర్తి సభామండపంలో స్వయంగా చేరాడు. చెవులకు ఇంపుగా సామవేదం పఠించే ఉద్గాతల గానాలు విన్నాడు. మంత్రతంత్రాలు వివరిస్తూ తాను స్వయంగా హోమం చేసే హోతలను కలుసుకున్నాడు. వారితో చర్చలు జరిపాడు. వారిని చూసి నవ్వుతూ కొన్ని అద్భుతమైనటువంటి సందేశాలు, ఉపదేశాలు, ఆశీర్వచనాలు ఇచ్చాడు. ఆ బాలుడి మాటలు చూసి, ఆ బాలుడి యొక్క ఆ బ్రహ్మజ్ఞానాన్ని చూసి యజ్ఞవాటికలో ఉన్నటువంటి ఆ ఋత్విజులంతా ఆశ్చర్యపోయారు. హోమకుండంలో ఆహవనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అనే 3 అగ్నులను వెలిగించే ఋత్విజుల్ని చూశాడు. యోగ విధులను నేర్పరతనంతో పేర్కొంటున్న ఆ సభాపతుల్ని సమీపించాడు. ఆ సభనంతా పూర్తిగా తాను ఆకర్షించాలని ఆ సభంతా తిరుగాడాడు. ఆ సభలో ఉన్నటువంటి
ఆ యజ్ఞవాటికలో ఉన్నటువంటి బ్రాహ్మణులంతా కూడా యజ్ఞం చేస్తున్నా కూడా కళ్ళార్పకుండా ఆ బాల వటువునే చూస్తూ ఉండిపోయారు. ఆయన తేజస్సు అటువంటిది. ఆయన నోట్లోంచి వస్తున్నటువంటి వేదమంత్రాలు, అతని యొక్క జ్ఞానం సభనంతటినీ కూడా దిగ్భ్రాంతిపరిచింది. ఆ పొట్టి బ్రహ్మచారి వయ్యారంగా వంగుతూ జనంలోకి దూరుతూ హరిహరి హరిహరి అంటూ చాటుకు వెళుతూ ఉలిక్కి పడుతూ కొంతసేపు తిరుగుతూ కొంతసేపు నటనలతో ఆ యజ్ఞవాటిని అంతటినీ కూడా ఒక్కసారి పులకింపచేశాడు. ఈ విధంగా ఆ బలిచక్రవర్తి యజ్ఞవాటిక అంతా కూడా శ్రీ మహావిష్ణువు చేత మంత్రముగ్ధమైపోయింది.